దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీతలో 7వ అధ్యాయం చాలా ప్రధానమైనటువంటి అధ్యాయం. ఇందులో తానెవడో, ఈ జీవులు బాగుపడడం కోసం తను ఎలా ఈ మానవ రూపంలోకి వచ్చాడో, దేవతలకి తనకి ఉండేటటువంటి బంధం ఏమిటో, దేవతల ద్వారా లభించేటటువంటి ఫలితములు ఎలా ఉంటాయో, తన ద్వారా లభించే ఫలితములు ఎట్లా ఉంటాయి, తాత్కాలికంగా అందించేటటువంటి అన్య దేవతల ద్వారా లభించే ఫలితాల కంటే తాను అందించేటటువంటి ఉత్తమ ఫలితముల యొక్క ప్రభావం ఏమిటి, తెలుసుకోకపోతే కలిగే నష్టం ఏమిటి, తెలిస్తే కలిగే లాభం ఏమిటి, వీటన్నిటినీ చక్కగా వివరిస్తాడండి. మనకి ఎన్నెన్నో చూస్తున్నాం చిత్ర విచిత్రాలైనటువంటి ప్రకృతిని. కానీ ఈ చిత్ర విచిత్రాలన్నింటికీ కారణం తను కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ఈ రకమైనటువంటి ఆకారాలను ధరిస్తూ ఉంటాయి సుమా. ఆ వస్తువులు కానీ వస్తువుల స్వభావాలు కానీ తన అధీనంలో ఎప్పుడూ కలిగి ఉండేటటువంటి తత్వాన్ని తాను మన కోసం ఈ మానవాకృతిలోకి వచ్చాను అనే విషయాన్ని ఆయన 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా అర్జునుడికి ఉపదేశం చేస్తాడు. ఉపదేశం చేయడమే కాదు, శాశ్వతమైన ఫలితం ఎవరికి కావాలన్నా ఇదే పద్ధతిలో తనని ఆశ్రయించవలసి ఉంటుంది సుమా అనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాడు ఆయన. అంత గొప్ప ఉపకారం చేయడానికి వచ్చినటువంటి తనకి కావలసినటువంటి కారుణ్యం, ప్రధానమైన గుణం కరుణ కావాలి కదా. ఎదట వాడిని చూస్తే అయ్యో అని అనిపించాలి, వాడికి ఏదైనా ఉపకారం చేయాలని అనిపించాలి. అలాంటి పరమ కృపతో ఆయన ఆ కారుణ్యాది స్వభావాలను తీసుకుని ఈ లోకంలోకి తాను వస్తాను, సామాన్యులకి కూడా అందుబాటులో ఉండగలిగేట్టుగా సర్వ సులభుడనై ఉంటాను నేను వాడికి, నన్ను చేరటానికి ఆరాధించడానికి కూడా అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. 25వ శ్లోకం, అంత గొప్పవాడిగా నువ్వు ఉండేటప్పుడు ఎందుకయ్యా అందరికి కనిపించవు నువ్వు? అందరూ నీ మీద దృష్టి పడాలి కదా, అలాగా అందరూ నిన్ను ఆశ్రయించాలి కదా. అంత స్వభావం కలిగిన వాడు, అంత గొప్పవాడి అయినప్పుడు అనేది అర్జునుడి యొక్క మనస్సులో ఉండేటటువంటి ఒక జిజ్ఞాస. ఇది గుర్తించిన కృష్ణుడు అతనికి సమాధానం చెప్తున్నాడు. నేను చాలా గొప్పవాడినే, కానీ
నాకుండేటటువంటి గొప్పతనాన్ని కొద్దిమంది మాత్రమే గుర్తిస్తాయ్యా. చాలామంది నన్ను తమతో పాటు పుట్టినటువంటి మనుషుల్లో ఒకడిని అని మాత్రమే అనుకుంటారు. వాళ్ళు అంతవరకే ఆగుతారు. వాళ్ళు ఈ విషయాన్ని చెప్తున్నాడు 25వ శ్లోకంలో. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. నేను నిజానికి ఇలాంటి వాణ్ణి అని భగవంతుడు చెప్తున్నాడు. ఆయన 4వ అధ్యాయంలో చెప్పాడు ఈ మాటలు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి. అజోపిసన్ అవ్యయాత్మా భూతానామీశ్వరోపిసన్. 3 లక్షణాలతో నేను ఈ లోకంలోకి వస్తా. మనం ఏం చేస్తామంటే మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు కర్మ వల్ల వస్తాం కనుక శుభ్రంగా ఆ కర్మ మనని కప్పి పారేసి మనం ఏమిటో తెలియకుండా ఏ రకమైన శరీరం మనకు వచ్చిందో ఆ శరీరంతో మనని మనం గుర్తుంచుకునేట్టుగా చేస్తుంది. కనుక నేను మనిషిని, నేను ఫలానా అని తన కులంతోటో జాతితోటో మతంతోటో మనుషులు వ్యవహరించుకుంటూ ఉంటారు. నిజానికి జీవుడు అనేవాడు ఇవేవి కాదు, వీటికంటే వాడు అతీతుడు. కానీ వాటితోటి తను ముడిపెట్టుకుంటూ ఉంటాడు. ఇది మన లక్షణం. కానీ భగవంతుడు అట్లా రాడైనా. ఆయనలో 3 పరమేశ్వర స్వభావాలు ఉంటాయి. అంటే భగవంతుడైతే ఆయనకు ఉండాల్సిన లక్షణాలు ఇవి 3. ఏమేమిటవి? అజః అవ్యయః భూతేశ్వర సర్వభూతేశ్వరః. ఈ 3 లక్షణాలతో ఎప్పుడు వస్తాయండి? ఎప్పుడైనా సరే అజత్వ అవ్యయత్వ సర్వభూత ఈశ్వరత్వ ఇవి ఆయనలో ఎప్పుడు ఉంటాయి. కనుక ఆయన అంటే తనకి తెలియకపోవడం అనేటువంటిది ఎప్పుడు మనకి మనం ఎవరో తెలియదు, కానీ ఆయనకి ఆయన ఎవరో తెలియకపోవడం అనేటటువంటిది ఉండదు. పరమేశ్వర స్వభావాలతోటే ఆయన వస్తాడు ఈ లోకంలోకి. కానీ ఏం చేస్తాం? మనకి పైనుండేదే కనిపిస్తుంది తప్ప లోపల తత్వం దాకా మన దృష్టి వెళ్ళదా. ఇది ఆయన యోగమాయా సమావృత. ఇది ఇలా కనిపిస్తూ ఉంటాడు ఆయన అని చెప్తున్నాడు. ఆయన యోగం అంటే ఆయన ఏ రకంగా శరీరం ధరించాలనుకుంటాడో అలాంటి శరీరంతో ఒక సంబంధాన్ని పెట్టుకోవడం. కృష్ణుడిగా మానవ శరీరంలో రావాలి అనుకున్నాడు ఆయన అనుకుంటే వచ్చిందండి. అది మనకి మనం అనుకుంటే రాలే. మన శరీరం తీసుకొచ్చి తక్కువ తంతే వచ్చి మన దీంట్లో పడ్డామంటే మనం ఇది వస్తుందని కూడా మనకి తెలియదు, ఇలా వస్తుందని కూడా మనకి తెలియదు. కనుక మన శరీరాల మీద అది ఏర్పడడంలో కానీ పని చేయడంలో కానీ మన ప్రమేయం ఏమీ లేదు. దాంట్లో మనం పూర్తిగా పరతంత్రులం. కానీ భగవంతుడికి ఇది స్వాతంత్ర్యం, తనే స్వేచ్ఛ చేత లభించింది. ఇది ఆత్మమాయయా సంభవామి అని చెప్పుకున్నాడు ఆయన. ఆత్మమాయయ నా సంకల్పం చేత నేను ఇది కావాలని అనుకుంటే అది వస్తుందంతే. నాకు మానవ శరీరం కావాలి, నేను మానవ శరీరం తీసుకుని వస్తా అని నేను చెప్పా, దాన్ని నేను తీసుకున్నాను. రామావతారంలో కూడా అంతే కదండి. దేవతలంతా కోరారు, అయ్యా మానవుడి వల్ల మాత్రమే ఆయన చావడాయా, ఇంకా మిగతా వాళ్ళు ఎవ్వరూ ఆయన ఏం చేయలేరు అని అందరిని అడిగాడు. అంటే మరి మానవుళ్ళు మాత్రం ఎందుకు కాదు, మానవుడు ఎందుకు చేయగలుగుతాడు అంటే ఆయన తీసుకున్నటువంటి బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాల్లో అదొకటి వాడు అడగలేదు, ఈయన దాన్ని ఇవ్వలేదు. అంచేత మనిషి అయితే చేయగలిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు నేను మనిషి అవుతా, పోనీ పర్వాలేదు. ఎలా దోషాన్ని తొలగించగలమో, ఎలా లాభాన్ని కలిగించగలమో అవసరమైన వాళ్ళకి చేయడమే నా బాధ్యత. సరే మనం అలాగే ఉందామంటే అలాగే పెడతాం. వాళ్ళకి తగ్గట్టుగానే మానవ శరీరం ధరించి నేను వస్తాను అనుకున్నాడు. అప్పుడు అక్కడ వాళ్ళు కోరారు కనుక తీసుకుని వచ్చాడని. దశరథుడు కుమారుడై పుడతానని సెలెక్ట్ చేసుకుని మరీ వచ్చాడు ఆయన. మరొకసారి వామన రూపంలో వచ్చాడు, త్రివిక్రముడుగా కావాలనుకున్నాడు, అయ్యాడు ఆయన. మనం అవ్వలేం కదండి అలా.
మనం పొడి కావాలంటే పొడి కావలేం, పొట్టి కావాలంటే పొట్టి అవ్వలేం, లావు కావాలంటే లావు అవ్వగా, సన్నం కావాలంటే సన్నం అవ్వలేం. మనకి ఏది మనకి చేత కాదు. మన శరీరంలో మన ఏ యాక్టివిటీ కూడా మన ఆధీనంలో ఉండదు, కర్మ ఆధీనంలో ఉంటాయి ఇవన్నీ కూడా. ఆయన అది స్వేచ్ఛ చేతే ఆయన అవన్నీ చేస్తాడు. చేత అజుడు అంటే జన్మకి లొంగనివాడు, అవ్యయుడు. ఆయన యొక్క స్వభావంలో ఏ రకమైనటువంటి నాశము ఉండదు. ఇవి రెండు ఆయనకి లక్షణాలు. ఇలాగే ఆయన రావాలి అనేది ఆయన యొక్క సంకల్పం. ఆ శరీరంతో కలిగే సంబంధమే యోగం. ఆ యోగం వల్ల ఆయనకి ఏర్పడేటువంటి ప్రకృతికే మాయ అని పేరు. యోగ మాయా సమావృత. నా సంకల్పం చేత ఈ ప్రకృతిని నేను ఏ రూపంలో కావాలని అనుకున్నానో అదే నా ఆకారంగా మారేటట్టు చేసుకునే వ్యక్తిని నేను. అంచేత నేను నీలాగే మనిషిగా ఉన్నా, మనిషిగానే కనిపిస్తా, మనిషిగానే ప్రవర్తిస్తా. నాహం ప్రకాశ సర్వస్య. అంచేత నేను అందరికీ కూడా నా పరతత్వాన్ని అస్తమాను తెలియచేయను. పుట్టగానే జైల్లో వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి చూపించాడు ఆయన. శ్రీకృష్ణుడు జైల్లో పుట్టాడు కదా దేవకి వసుదేవులకి. పుట్టగానే తన స్వరూపాన్ని చూపించేశాడు ఆయన. మొత్తం శంఖ చక్ర గదాధరుడైపోయి వచ్చాడు. పట్టు బట్టలు కట్టుకొచ్చాడు ఆయన, మనమాల వేసుకొచ్చాడు, కిరీటం పెట్టుకొచ్చాడు, శంఖ చక్రాలు పట్టుకొచ్చాడు. అరే ఇలాంటి ఒక బిడ్డడు కూడా పుడతాడా? వాళ్ళకి అది పెద్ద ఆశ్చర్యం. అది చూస్తే ఆ పిల్లాడు ఇలా ఇంత కళ్ళేసి చూస్తున్నాడు. ఆయన్ని చూసి వీళ్ళు ఇంత కళ్ళేసి ఇదేమిటిది ఈ ఆకారం, ఇలా వచ్చింది ఏమిటిది, వాళ్ళకి తెలియలేదు. పుట్టావు ఇప్పుడు మేము కోరుకున్నాం కనుక అని వాళ్ళు అంగీకరించాక, ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది కనుక మీకు ఇలాగే కనిపించేశాను కనుక ఇంకా నేను నా రూపాన్ని మార్చుకుంటా, ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి బలం చోట అక్కడ చేర్చండి అని ఆజ్ఞాపించాడు. అంతే, వెంటనే తను కోరుకుంటే వచ్చిన రూపం కనుక దాన్ని మళ్ళీ మామూలు సామాన్య శిశువులాగా 2 చేతులతో ఉండేట్లో చిన్నపిల్లవాళ్ళలాగే మార్చుకోవాలనుకున్నా మార్చేసుకున్నాడు ఆయన. యోగ మాయా సమావృత. తన సంకల్పంతో ప్రకృతిని తన దేహంగా కప్పుకొచ్చినటువంటి వాడు ఆయన. కానీ వచ్చింది ఆయన. కానీ ఇలా వస్తే ఆ పైనుండే ఆకారం చూసి నాహం ప్రకాశ సర్వస్య. వీడికి నా పైన ఆకారం కనిపించట్లే, నా పైన ఆకారం కనిపిస్తోంది, లోపల తత్వం తెలియటం లేదు. నాభిజానాతి. వీడికి పాపం జ్ఞానం లేదు. పైన ఆకారం దగ్గర చూసి అక్కడితో ఆగిపోయాడు తప్ప లోపల ఉన్నది నేననే విషయం వాడికి తెలియటం లేదు. వాడి అయం లోక మూఢ. ఈ జీవులందరూ కూడా వీళ్ళకి జ్ఞానం సక్రమంగా ప్రకాశించిన వాళ్ళు కాకపోవడం చేత, మోహము చేత. ఇప్పుడు కాంతినిచ్చేది సూర్యుడు, కాంతినిచ్చేది మిణుగుడు పురుగు కూడా. కాంతినిస్తోంది కనుక మిణుగుడు పురుగుని చూసి సూర్యుడు అనడానికి వీల్లేదు కదా. సూర్యుడు కాంతినిస్తున్నాడు కనుక ఇది కూడా మిణుగుడు పురుగులు లాంటిదే అని అన్నాడు అనుకోండి, దీనికి దానికి తేడా ఏమిటి అన్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం? మనం మూఢుడు అని అంటాం. అలాగే నేను సూర్యుడు లాంటి వాడినా, ఈ పైన కనిపించే శరీరం మిణుగుడు పురుగులు లాంటిది, ఇది చూసి కేవలం అక్కడతోటే పరిమితం అయిపోయి నేను అంతటి వాడిని అని వీళ్ళు అనుకుంటున్నారు కనుకనే శిశుపాలు లాంటి వాళ్ళంతా నన్ను ఇలాంటి వాడు అలాంటి వాడు అంటూ నాకు అష్టోత్తరాన్ని రచించి పెట్టారు పాపం వాళ్ళు. నవనీత చోరాయ నమ, నవనీత నటాయ నమ అంటున్నాము. దట్స్ ఓకే. కానీ అది వాళ్ళ మూఢత్వానికి అది గుర్తు. మూఢోయం నాభిజానాతి. అయ్యా ఆ తప్పు మాదే నీదే, అలా నువ్వెందుకు వచ్చావు, మేము గుర్తించట్లేదు ఎందుకంటావు అంటే, నేను చెప్తున్నాను కదా నా స్వభావం ఇదని, నా స్వరూపం ఇదని. కానీ వాడుకుండేటటువంటి అజ్ఞానపు ప్రభావం చేత
అహంకారపు ప్రభావం చేత వాడికి ఇదివరకు సంపాదించి పెట్టుకున్నటువంటి గతంలో చెప్పానే, కామై తై అపహృత జ్ఞాన హృతజ్ఞాన మన్యంతే మాం న మన్యంతే మాం అబుద్ధయ అని చెప్పానే. అలాగ వాడికి ఉండేటటువంటి బుద్ధి మందగించడం చేత వాడు అజ్ఞానం చేత కప్పబడిన వాడై నన్ను గుర్తించలేకపోతున్నారు సుమా. అంటే నీకు అన్నీ తెలుస్తాయా? మాకైతే అన్నీ తెలియవు, మేము ఒప్పుకుంటున్నాం. నీకు అన్నీ తెలుస్తుంటాయంటావా? అన్నీ నువ్వు తెలుసుకోగలవా? అన్నిటినీ కూడా నువ్వు చెప్పగలవా? అంటే చెప్పగలనయ్యా, నాకు అన్నీ తెలుసునయ్యా. 26వ శ్లోకంలో చెప్పుకుంటున్నాడు ఆయన. తన గురించి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాపం చెప్పేవాడెవడు లేకపోవడం చేత తనే చెప్పుకోవాల్సి వస్తుంది. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన. స్వామి చెప్తున్నాడు, నేను సమతీతాని, ఏవైతే ఇంతవరకు జరిగిపోయాయో వాటన్నిటినీ కూడా వేద, అహం వేద, నేను ఎరుగుదును వాటన్నిటినీ. వేటికి సంబంధించి అంటే ఈ ఏదో 1, 2 కాదు, సమస్త భూతాలని కూడా నేను ఎరుగుతాను. నిన్ను, నీ చుట్టూ ఉండేవాళ్ళని మాత్రం కాదే, సకలమైన వాటిని కూడా భూతాని అహం వేద, నేను ఎరుగుదును. నేను వర్తమానాని చ అర్జున, కేవలం గడిచిపోయిన వాటినే కాదు, ఇప్పుడు వర్తమానాన్ని, ఏవైతే ఇప్పుడు జరుగుతూ ఉన్నాయో వాటిని కూడా నేను తెలుసుకోగలను. భవిష్యాణి చ, రాబోయే కాలంలో ఏమేమి జరుగుతాయో వాటన్నిటిని కూడా నేను చక్కగా గుర్తించగలను. అన్నిటినీ నేను గుర్తించగలను. అన్ని విషయాలు నాకు తెలుసు. గడిచినవి తెలుసును, గడుస్తున్నవి తెలుసును, జరగబోయేవి నాకు తెలుసును. వీటన్నిటి గురించి అంటే స్పష్టత నాకున్నది. ఈ మాట గతంలో చెప్పాడు, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నువ్వు ఎంత గొప్పవాడివైనా నీకు వాటి గురించి తెలియదయా? నీ జన్మల గురించి నీకు తెలియదు, నా జన్మల గురించి అసలే తెలియదు. నాకు నా జన్మల గురించి తెలియడమే కాదు, నీ జన్మల గురించి కూడా స్పష్టంగా నాకు తెలుసును. ఈ విషయం ఆయన చెప్పాడు. దాన్ని కొంచెం విడదీసి చెప్తున్నాడు ఇప్పుడు. అది ఎక్కడో ఒక పాసింగ్ బై స్టేట్మెంట్ కింద చెప్పాడు ఒక శ్లోకంలోనే. ఇక్కడ దాన్ని స్పెసిఫిక్గా చెప్తున్నాడు ఆయన. వేద అహం సమతీతాని వేద వర్తమానాని చ వేద భవిష్యాణి, రాబోయే కాలంలో జరగబోయే వాటిని కూడా నేను తెలుసుకోగలను. సకల ఈ భూతాలకు సంబంధించిన వాటిని, అంటే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి చేతన అచేతన వస్తు జాతానికి సంబంధించిన అన్నీ నాకు తెలుసు, ఒక్కటి కూడా వదలకుండా. కానీ మాం తు వేద న కశ్చన, న కశ్చన, ఎవ్వడు కూడా మాం తు న వేద యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి. ఎవడికో ఒక్కడికే తెలుసు. తత్వతః కశ్చిత్ వేత్తి. దాన్ని ఉన్నవాడిని ఉన్నట్టుగా తెలుసుకోవడం చాలా కష్టం అయ్యా అన్నాడు అక్కడ. అంటే కొంచెం ఆశ అట్టే పెట్టాడు అక్కడ, ఇంకా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని. ఏదో కశ్చిత్, ఎవడో ఒక్కడు, కోటికో ఇంకా ఎక్కువ కోట్ల వందల కోట్ల, ఎవడో ఒక్కడు అంటే ఏమో నేనెందుకు కాకూడదు ఆ ఒక్కడిని అని అనిపించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ దాన్ని రూల్ అవుట్ చేస్తున్నాడైనా. మాం తు వేద న కశ్చన వేద, నన్ను గురించి తెలుసుకోవడం మాత్రం ఎవ్వడికి సాధ్యం కాదు సుమా. అంటే అన్నిటినీ దాటిన వాడిని నేను అంటూ తన యొక్క స్వభావాన్ని చెప్తున్నాడు. జ్ఞానులు మహానుభావులు ఉన్నారు కదా ఈ లోకంలోనూ, పోనీ వాళ్ళైనా నేను తెలుసుకోవచ్చు కదా.
ఇక్కడ చెప్తున్నా మాం తు వేద న కశ్చన. వాళ్ళు ఏవో కొన్ని ధర్మాలకు కట్టుబడ్డారు తప్ప, లేకపోతే భీష్మంతటి మహానుభావుడు కౌరవ పక్షానికి సేనానాయకుడుగా ఉండవేంటండి, వీళ్ళకి ఎదురు తిరిగి ఏదో ఒక బాధ్యత తనకు ఉంది కదా అనుకుంటూ భగవంతుడికి ఎదురు తిరిగే బాధ్యత ఎట్లా అవుతుంది అసలు? అది భగవంతుడికి ఎదురు తిరిగి ఉండాల్సింది ఏదైనా సరే దాన్ని అది వదలాల్సిందే కదా. లక్ష్మణస్వామి చెప్పాడు మనకి శ్రీరామాయణంలో. సాక్షాత్తు రాముడు లాంటి వాడిని అడవి పంపించుకుంటూ తండ్రి ఎలా అవుతాడయ్యా నాకు? అహంతావన్ మహారాజ్యే పితృత్వం నోపలక్షయే. అసలు నేను తండ్రిగా నేను రికగ్నైజే చేయట్లేదు పోమన్నాడు ఆయన. సుమంత్రుడితోటి సందేశాన్ని తండ్రి గారి దగ్గరికి పంపించేటప్పుడు అడవిలోంచి. భగవంతుడికి వ్యతిరిక్తముగా ఉండేది ఏదైనా అధర్మమే. దీన్నే చెప్పాడు ఆయన, ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు 4వ అధ్యాయంలో. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సంస్థాపనం అంటే ఏమి, స్థాపనం అంటే ఏమి, సంస్థాపనం అంటే ఏమి? 2 పదాలు దాంట్లో. ఒకటి ఉంది కదా దాంట్లో. స్థాపనము అంటే మంచి ఆచారాలని అందరూ కూడా చేయగలిగేట్టుగా తయారు చేయడం, అది స్థాపనం. ఎవరైనా చెప్పచ్చు. కానీ ఆచారం మంచిది ఎప్పుడవుతుంది? చేసే ఏ పనైనా ఇది ఆయా వస్తువు యొక్క లోపల ఉండే జీవుడికి, లోపల ఉండే దేవుడి దాకా ఈ చేసేటటువంటి పని చెందుతుందని తెలిస్తే అది సంస్థాపనం. అంతే తప్ప నేను దేవుడి కోసం పూజ చేస్తున్నాను, నేను పూజ చేస్తున్నాను అంటే అది దేవుడి పూజ అవ్వదండి. అది దేవుడి కోసం చేసినా సరే, నేను చేస్తున్నా, ఈ పువ్వులు నేను పట్టుకొచ్చా, ఈ పూజ నేను చేస్తున్నా, గంట సేపు చేస్తా నేను పూజ అంటే కనుక నాకు ఇంత పుణ్యం వస్తుంది. ఏ పని చేసినా, ఇప్పుడు ధర్మవ్యాధుడని ఆయన ఉండేవాళ్ళు, ఆయన మాంస విక్రేత. కానీ ఆ చేసేది కూడా తన కులాచారంగా వచ్చిన పనిని మారడానికి వీల్లేదు కనుక కుటుంబ పోషణ కోసం ఒక వృత్తి అంటూ తనకు అవసరం కనుక ఆ వృత్తి తనకి ఇచ్చి ఉండడం చేత దాన్ని పాపం చేశాడు ఆయన. కానీ ఈ చేసేదానికి ఫలితం భగవంతుని యొక్క ప్రీతి, ఆయన ఆదేశించిన కర్తవ్యం ఇది. తల్లిదండ్రుల పోషణ నేను దీని ద్వారా చేయడానికి అవకాశం కలిగించాడు ఆయన కనుక ఇది ఆయన సేవ అనుకుంటూనే తను చేశాడు అంతే ఆయన. అందుకే అది ఎప్పుడో జరిగినా ఇప్పటిదాకా అతను అలా చరిత్రలో నిలబడిపోయాడు ఆయన ధర్మవ్యాసుడు. అంటే ఏ పని చేసినా దాని యొక్క లక్ష్యం భగవంతుడికి ప్రీతి కలుగుట, భగవంతునికి సేవగా అది మార్చగలుగుట, ఇది చేయాల్సింది. ఇలా చేయడం అంటే ఏ పని చేసినా అది భగవంతుడికి అని అనుకుంటూ మనం చెయ్యాలి అని అంటే అది భగవంతుడు చెప్తే లాభం లేదు. భగవంతుణ్ణి తెలిసినటువంటి, భగవంతుడిని హృదయంలో చూడగలిగినటువంటి, భగవంతుడి యొక్క జ్ఞానం స్పష్టంగా కలిగినటువంటి మహనీయుడు ఉంటే అలాంటి వాని యొక్క ఉపదేశం, వాడిని మన సాధువులు అని అంటాం కదా. సాధువు అంటే ఇప్పుడు కాషాయం కట్టుకున్నవాడని కాదు. సాధువు అంటే భగవంతుడి యొక్క జ్ఞానం పరిపూర్ణంగా కలిగిన వ్యక్తి ఎవడుంటాడో, క్షణకాలపు ఎడబాటును కూడా ఓర్వలేక తను భగవంతుడి కోసం జీవిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి మనం చేసే పనిని ఇది భగవదర్పణ బుద్ధిగా చేయవయ్యా అని మనకి చెప్పగలుగుతాడు ఆయన. అంటే చేసే ప్రతి కార్యం కూడా భగవంతుణ్ణి పర్యవసానంగా కలిగి ఉండాలి. అది సంస్థాపనం. స్వపర్యంతతయా స్థాపనం సంస్థాపనం అంటారు రామానుజాచార్యుల వారు. అది భగవంతుడు చేయడు, అది మహానుభావులు చేస్తారు. అయితే వాళ్ళు చేయాల్సినటువంటి పని ధర్మ సంస్థాపనం. అంటే నేను వాళ్ళని ఆ రకంగా చేసే వ్యక్తులుగా, వాళ్ళకు ఆ రకమైనటువంటి రక్షణ కలిగించేటట్లుగా నేను వస్తాను. ఇది అక్కడ చెప్పుకున్నాడు ఆయన. ఆ విషయం పాపం వీళ్ళకి తెలియదు. వీళ్ళకి నేను అలాగా సజ్జన పరిత్రాణం కోసం వస్తున్నానని, కానీ అలా వచ్చి నేను నాకు ఉండేటటువంటి దయాది గుణాల చేత, కారుణ్యాది గుణాల చేత వీళ్ళందరి యొక్క బాగోగులు కోరుతాను అని కానీ
ఇంత నడపగలిగి ఉండి కూడా ఇంత సులభమై నేను వస్తానని. కానీ ఆవేళ మానవుడై వచ్చాడు, ఈవేళ అర్చామూర్తి అయి మన మధ్యలో ఉంటున్నాడు. ఇప్పుడు ఈనాడు మనకు చూసే అర్చామూర్తికి ఆనాడు వచ్చినటువంటి ఆ విభవ అవతారానికి మనకి తేడా అయితే ఏమీ లేదంటారు మన పెద్దలు. కానీ మనకి ఆయన మీద అంత విశ్వాసం ఏది? ఇది ఎంత అద్భుతంగా తయారు చేశాడండి ఆ మూర్తి, కార్వింగ్ అని అంటాను తప్ప, లేదా అలంకరణ ఎంత బాగుంది అని అంటాను తప్ప, ఓహో ఈ సెటప్ ఎంత బాగుంది, ఈ డ్రెస్ ఎంత బాగుంది అంటాను తప్ప, ఆయన ఎంత అద్భుతమైనటువంటి వాడండి అని మనం అన్నాం. విగ్రహాలు భలే బాగున్నాయండి. విగ్రహాలు బాగుండేవి ఏంటంటే ఆయన వ్యక్తి అయితే, అంటే మనకి పైన కనిపించే దాని దగ్గరే దృష్టి ఆగిపోతుంది తప్ప లోపలుండే తత్వం దాకా మనకి తెలియట్లేదు. నేను ఆ తత్వాన్నయా అన్నీ గుర్తించగలను. నేను ఈ భూతములకు సంబంధించినటువంటి సమతీతాన్ని, గడిచినవి, వర్తమానాన్ని, గడుస్తున్నవి, భవిష్యాణిచ జరగబోయే వాటిని కూడా అహం వేద నేను ఎరుగుతున్న వాటన్నిటిని. కానీ మాంతు వేద న కశ్చన ఎవడూ కూడా నేను ఇంత దయతోటి ఇలా వచ్చి వీళ్ళ కోసం చేస్తున్నానే అనేటటువంటి ఇంగితం లేకుండా బతుకుతున్నారే వీళ్ళంతా. అయ్యో, అందుకే కదా వాళ్ళంతా దూరం అయిపోతున్నారు. అయ్యో, అందుకే కదా పాపం వాళ్ళు నశ్వరమైనటువంటి వాటి వెంట పడుతున్నారు. అందుకే కదా వాళ్ళు అన్యదేవతల్ని ఆశ్రయించాల్సి వస్తుంది. అయ్యో, ఒక్కొక్కటి పాపం ఆయనకి మనస్సుకి ఎంతో క్లేశాన్ని కలిగిస్తున్నాయి. అదే పాపం ఆయన బాధపడుతున్నాడు 7వ అధ్యాయంలో 26వ శ్లోకంలో. అర్థం చేసుకుందాం. ఆయన్ని ఆశ్రయించి ఆయన మనకు అందించే అపారమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఆస్వాదించే ప్రయత్నం చెయ్యాలి అని అనుకుందాం. జై శ్రీమన్నారాయణ.